అచ్చం గుడిలో ఎలా అయితే తయారు చేసుకుంటారో అంతే రుచిగా ఉండే దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా అందుకోసం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నంని ఒక కప్పు దాకా తీసుకొని చలార్చి పెట్టుకుంటున్నానండి. ఇందులోకి పోపు కోసం ముందుగా స్టవ్ మీద పోపు గరిటె నుంచి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాల, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని చల్లార్చి పెట్టుకున్న రైస్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా దాలిమర గింజల్ని వేసుకోండి. 1 కప్పు దాకా ఫ్రెష్ పెరుగును వేసుకోండి. 1/2 కప్పు దాకా పాలను వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అచ్చం టెంపుల్లో ఎలా అయితే మనకు టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లోనే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.